ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైనటువంటి మిత్రులారా, ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈ డిఎస్సి ఎగ్జామినేషన్లో మొత్తం కూడా 3 షిఫ్ట్లో ఎగ్జామినేషన్ జరగడం అనేది జరిగింది. అయితే ఈ 3 షిఫ్ట్లో వచ్చినటువంటి ఎగ్జామినేషన్స్లో వచ్చినటువంటి బిట్స్ని ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్. మరి చాలామంది అభ్యర్థులు ఈ ఆంధ్రప్రదేశ్ డిఎస్సి రాసినటువంటి అభ్యర్థులు చాలామంది ఫోన్ చేస్తున్నారు, సార్ మాకు 16వ తారీఖు రాసినటువంటి ప్రశ్నపత్రం చాలా కష్టంగా ఉంది సార్ అని చెప్పేసి అన్నారు. అయితే నేను ఒకసారి ఈ ప్రశ్నపత్రం మొత్తం కూడా వెరిఫై చేసి చూడగా మనకి మెథడాలజీ విభాగంలో ప్రధానంగా 20 మార్కులకి చాలా బిట్స్ అన్ని కూడా చాలా ఈజీగా ఇవ్వడం అనేది జరిగింది. ఎవరైతే లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఎవరైతే చేస్తున్నారో ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఈ యొక్క డిఎస్సిలో సక్సెస్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. చాలామంది అభ్యర్థులు డిఎస్సికి సమయం ఇస్తారని చెప్పేసి ఊగిసలాట్లో కొంతమంది మరలా జాబ్ చేసుకోవడం ఇవన్నీ కూడా జరిగినాయి. సో ఏదేమైనా కూడా ఒక సంకల్పంతో ముందుకెళ్ళినటువంటి అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామినేషన్లో సక్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనం ఈ యొక్క యూట్యూబ్లో మనం చెప్పినటువంటి 50 గ్రాండ్ టెస్ట్ సిరీస్లో దాదాపుగా 44 గ్రాండ్ టెస్టులని మనం అప్లోడ్ చేయడం జరిగింది. ఈ 44 గ్రాండ్ టెస్టులు మాకు చాలా ఉపయోగపడ్డాయని చెప్పేసి చాలామంది విద్యార్థులు 2 రాష్ట్రాల నుంచి ఫోన్ చేసి చెప్పడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు నేను ఒకసారి పేపర్ చూసిన తర్వాత బిట్స్ అన్నీ కూడా మనం చెప్పుకున్నటువంటి క్లాసుల్లోనే మనం అనాలిసిస్ చేసినటువంటి బిట్స్లోనే దాదాపుగా సగం బిట్స్ వరకు, అంటే 70% బిట్స్ వరకు ఉన్నాయనే విషయాన్ని మీరు గమనించాలి ఫ్రెండ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్తున్నాను, గత పేపర్స్ నుంచే మీకు మ్యాక్సిమం బిట్స్ వస్తాయి, మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ బిట్స్ మీకు దాంట్లో నుంచి రావడం జరిగిందని చెప్పేసి ఏదైతే చెప్పుకున్నామో అదే బిట్స్ కూడా మనకు రావడం జరిగింది. అలాగే నేను ఏదైతే ఎగ్జామినేషన్ చాలా వీడియోస్లో నేను చెప్పానో మెథడాలజీకి ఏం చదవాలి, ఏ పుస్తకాలు చదవాలి, ఏ చాప్టర్ చదవాలి అనే విషయాల గురించి ఏదైతే చెప్పామో, మనం ఏదైతే బుక్స్ రాసినప్పుడు ఆ బుక్స్లో ఏ విషయాలు అయితే మనం మెన్షన్ చేసామో అదే అంశాల నుంచి మనకి బిట్స్ ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ విషయాన్ని అభ్యర్థులందరూ కూడా గమనించుకోవాలి. మరి ఇప్పుడు త్వరలో మరలా ఏపీలో మరో డిఎస్సి అని చెప్పేసి అంటున్నారు, అది ఆ టెట్ రావడానికి అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో టెట్ కంప్లీట్ అయ్యి డిఎస్సికి చాలామంది అభ్యర్థులు స్థానాంతరమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏపీలో జరిగినటువంటి పేపర్స్ సంబంధించినటువంటి ఒక అవగాహన పెంచుకోవడం అనేది చాలా అవసరం అనేటువంటి ఉద్దేశంతో మరలా మీకు ఈ యొక్క 16వ తారీఖు జూన్ నెల 16వ తారీఖు 17వ తారీఖు 2 షిఫ్ట్లో జరిగినటువంటి విషయాల్ని ఈ యొక్క పేపర్స్ని మీకు అందిస్తున్నాం ఫ్రెండ్స్, ఈ యొక్క అవగాహన కోసం. దీన్ని బట్టి మనం మెథడాలజీ అనేది ఎంత మేర చదవాలి, ఎలా చదవాలి, మరి ఏ పుస్తకాలు మనం అధ్యయనం చేయాలి అనే విషయాల మీద అభ్యర్థులు ఒక అవగాహన తెచ్చుకోవడానికి అవకాశం ఉన్నారు. చాలామంది అభ్యర్థులు పాత సిలబస్ చదవకుండా కేవలం కొత్త సిలబస్ చదువుకోవడం వల్ల చాలామంది అభ్యర్థులు కొన్ని బిట్స్ మిస్ చేసుకున్నటువంటి అవకాశాలు నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాం ఫ్రెండ్స్. పాత పుస్తకం కూడా చదువుకోవాలి, 2014 పుస్తకం చదువుకోవాలి, ప్రజెంట్ ఉన్నటువంటి బుక్స్ చదువుకోవాలి, 2 పుస్తకాలని కాంబినేషన్లో మనం చదువుకోవాలని చెప్పేసి మనం ఎన్నో సందర్భాల్లో చెప్పడం అనేది జరిగింది. అదే నిజమైంది. అలాగే బిట్స్ రావడం జరిగింది. ఎవరైతే మనం చెప్పినటువంటి విషయాలను ఫాలో అయ్యారో, మన క్లాసెస్ ఫాలో అయ్యారో వాళ్ళు 20కి 19 మార్కులు, 18 మార్కులు, 20 మార్కులు సంపాదించుకొని చాలామంది ఫోన్లు చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్. మరి క్లాస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఇది మనకి 18వ తారీఖున 16వ తారీఖు 6వ నెల 2025వ తారీఖున షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఎగ్జామినేషన్ అన్నమాట. ఇది షిఫ్ట్ 1లో జరిగినటువంటి ఎగ్జామినేషన్. దీంట్లో మనకి మెథడాలజీ మీకు తెలిసిందే, ఆంధ్రప్రదేశ్లో 20 మార్కులు ఉన్నాయి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో మనకి 16 మార్కులు ఉన్నాయి. అంటే మనకి ఇక్కడ 40 బిట్లు వచ్చేటువంటి అవకాశం అనేది ఉంది. తెలంగాణ రాష్ట్రంలో 32 బిట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, మెథడాలజీని మేము మెథడాలజీ డిసైడ్ చేస్తామని చెప్పాము. మరి ఎవరైతే మెథడాలజీలో మంచి స్కోర్ తెచ్చుకున్నారో వాళ్ళు డిఎస్సీలు ఇప్పుడు టాప్ ర్యాంకర్లో ఉండటం అనేది మనం గమనించాల్సిన విషయం ఫ్రెండ్స్. సరే చూద్దాం ఫ్రెండ్స్, మరి మనకి బిట్స్ ఎలా ఉన్నాయి, అది బుక్స్లో ఎక్కడ ఉన్నాయి, ఏ చాప్టర్స్లో ఉన్నాయి అనే విషయాన్ని కూడా నేను మీకు కూలంకషంగా తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తాను ఫ్రెండ్స్. మరి ఇక్కడ 16వ తారీఖు ఉన్నటువంటి పేపర్ ఒకసారి మనం తీసుకున్నట్లయితే
రైట్, ఇక్కడ నుంచి మనకి మెథడాలజీ స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. మెథడాలజీ స్టార్ట్ అయింది. 16వ తారీఖు మార్నింగ్ షిఫ్ట్లో ఇచ్చినటువంటి ప్రశ్న ఒకసారి చూద్దాం. ద్రవ్యం యొక్క పరిణామ క్రమం వరుసగా అని చెప్పేసి అడిగాడు. ఇది మనకి టెక్స్ట్ బుక్లో అర్థశాస్త్ర బోధన అభ్యసన అనేటువంటి చాప్టర్లో మనకు కొంత కంటెంట్ పార్ట్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ కంటెంట్ పార్ట్లో నుంచి బిట్ ఇవ్వడం జరిగింది, డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్. నేను చాలా సందర్భాల్లో చెప్పాను, టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి భూగోళ శాస్త్ర బోధన, పౌరశాస్త్ర బోధన, చరిత్ర బోధన, అర్థశాస్త్ర బోధన వాటిని కూడా మీరు చదువుకోవాలి, వాటిలో నుంచి కూడా బిట్స్ వస్తాయి అనే విషయాన్ని అనేక సందర్భాల్లో వీడియోస్లో కూడా తెలియజేయడం జరిగింది. ఎవరైతే ఫాలో అయ్యారో ఫాలో అయిన వాళ్ళు మంచిగా స్కోర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మరి ఇక్కడ ఉన్నటువంటి విషయాన్ని తీసుకున్నట్లయితే ద్రవ్యం యొక్క పరిణామ క్రమం అనేది ఎట్లా అంటే మనకి ప్రాచీన కాలం నుంచి ఇప్పటిదాకా ద్రవ్యం అనేది ఎలా పరిణామ క్రమం జరిగింది అనేటువంటి విషయాన్ని మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి తీసుకున్నట్లయితే వస్త్రూప ద్రవ్యం, లోహ ద్రవ్యం, కాగితపు ద్రవ్యం, సమీప ద్రవ్యం, పరప ద్రవ్యం అని చెప్పేసి ఇచ్చాడు. వస్త్రూప ద్రవ్యం, కాగితపు ద్రవ్యం, లోహ ద్రవ్యం, పరప ద్రవ్యం, సమీప ద్రవ్యం. ఫస్ట్ మనకి తీసుకున్నట్లయితే దీంట్లో ఫస్ట్ మనకి వస్తురూప ద్రవ్యం ఉంది ఫ్రెండ్స్. వస్తురూప ద్రవ్యం అంటే మనకి పూర్వకాలంలో ఋగ్వేద కాలం, వస్తురూప ద్రవ్యం, ఋగ్వేద కాలం, మలివేద కాలం ఇట్లా తీసుకుంటే ఆ రోజుల్లో సంపద అంతా కూడా ఓకే పశువుల రూపంలో ఉండేదన్నమాట. మనకి కట్నాలు కూడా ఆ రోజుల్లో ఓకే కట్నాలు కూడా దానాలు కూడా పశువుల రూపంలో మనకి ఇవ్వటం అనేది జరిగేది. సో కాబట్టి వస్తు రూపంలో ఉందన్నమాట. ఫస్ట్ వస్తు రూపంలో ఉంది ద్రవ్యం అనేది. సో తర్వాత ఈ వస్తు రూపంలో అంటే మనకి బార్టర్ సిస్టమ్ అనే విషయం మనకు తెలిసిందే. ఈ బార్టర్ సిస్టంలో ఈ యొక్క వస్తు మార్పిడికి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇబ్బందులు రావడం వల్ల తర్వాత దాన్ని ఏం చేశారంటే లోహ ద్రవ్యంగా మార్చడం, లోహంలోకి తీసుకొచ్చారు, నాణ్యాల్లోకి తీసుకొచ్చారు, లోహ ద్రవ్యంగా మార్చడం జరిగింది. లోహ ద్రవ్యం వచ్చేసింది, లోహ ద్రవ్యం వచ్చింది. మరి లోహ ద్రవ్యంలో కూడా కొన్ని రకాల ఇబ్బందులు బేస్ చేసుకొని తర్వాత మనకి కాగితపు ద్రవ్యం రావడం జరిగింది. కాగితపు ద్రవ్యం వచ్చింది అంటే మనకి కరెన్సీ నోట్స్ అనేవి రావడం జరిగింది అనమాట. కరెన్సీ నోట్స్ అనేవి వచ్చినాయి. తర్వాత మనం తీసుకున్నట్టయితే పరపతి ద్రవ్యం అంటే ఆ ద్రవ్యం అనేది మనకి చెక్కుల రూపంలో రావడం జరిగింది. చెక్ కూడా మనకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సింటే చెక్ రూపంలో ఇచ్చినా అది కూడా మన డబ్బుగానే మనం పరిగణిస్తాం. దాన్ని పరపతి ద్రవ్యం అని చెప్పేసి అంటాం. చెక్స్ రూపంలో రావడం జరిగింది. తర్వాత సమీప ద్రవ్యం అంటే ఇది బాండ్స్ రూపంలో రావడం జరిగింది అనమాట. సో ఈ విధంగా ద్రవ్యం అనేది పరిణామ క్రమంలో పూర్వకాలం నుంచి ఇప్పటిదాకా మనం తీసుకున్నట్టయితే 5 రకాలుగా మారిందనమాట. ఎలాగా? వస్తురూప ద్రవ్యము, లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము, పరప ద్రవ్యము, సమీప ద్రవ్యము. సో కాబట్టి ఇక్కడ మనం తీసుకున్నట్టయితే ఆన్సర్ వస్తురూప ద్రవ్యము, లోహ ద్రవ్యము, కాగితపు ద్రవ్యము, పరప ద్రవ్యము, సమీప ద్రవ్యం అని చెప్పేసి అంశాలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. మూడోది ఆన్సర్ ఫ్రెండ్స్. ఇది టెక్స్ట్ బుక్లో అర్థశాస్త్ర బోధన అనేటువంటి దాంట్లో నుంచి మనకి కంటెంట్లో నుంచి బిట్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. నేను ప్రతి బిట్ కూడా ఏ చాప్టర్లో అడిగే విషయాన్ని కూడా మీకు ప్రస్తావన చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్సర్ కూడా మూడోది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత 122 క్వశ్చన్ తీసుకుందాం ఫ్రెండ్స్. ఇక్కడ జేఎం కీన్స్ ప్రకారం, జేఎం కీన్స్ అంటే మీకు తెలిసింది ఆధునిక అర్థశాస్త్ర పితామహుడిగా మనం చెప్పుకోవచ్చు. జేఎం కీన్స్ ప్రకారం ఆర్థిక మాంద్యం అంటే ఇక్కడ ఏంటి? డబ్బు లేనటువంటి పరిస్థితి, ప్రజల దగ్గర కొనుగోలు చేయడానికి డబ్బు లేనటువంటి పరిస్థితి మనం ఆర్థిక మాంద్యంగా చెప్పుకుంటాం. ఈ పరిస్థితులను ఇది మూలకారణం. ఎందుకు ప్రజల దగ్గర ఆ ఆర్థిక మాంద్యం అనేది ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి ఈయన జేఎం కీన్స్ అనేటువంటి ఆయన ఈ యొక్క సమగ్ర సిద్ధాంతం అనేటువంటి ఆ గ్రంథంలో ఈ విషయాల గురించి ఏం చెప్పడం జరిగింది. ఆ దాంట్లో ఆయన చెప్పిన ప్రధాన అంశం ఏంటంటే తగినటువంటి సరఫరాకి తగినటువంటి డిమాండ్ లేకపోవడం వల్ల, అంటే ఒక వస్తువును మనం తయారు చేసి మనం రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ప్రజల కొనుగోలు శక్తి లేదనమాట. ఎప్పుడైనా కూడా మనీ అనే ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండాలి సొసైటీలో. శరీరంలో బ్లడ్ ఎలాగైతే ట్రాన్సాక్షన్ జరిగితేనే మనిషి ఎలాగైతే జీవించగలడో మనీ అనేది కూడా సమాజంలో ట్రాన్సాక్షన్ జరుగుతూ ఉండాలన్నమాట. ఈ ట్రాన్సాక్షన్ అనేది ప్రజల దగ్గర ఎందుకు లేదు? దానికి కారణం ఏంటంటే సరఫరాకు అనుగుణంగా డిమాండ్ అనేది లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు కాబట్టి డిమాండ్ జరగట్లేదు.
అప్పుడు ఏం చేయాలి? ప్రభుత్వము జోక్యం చేసుకొని కొన్ని ప్రజాపయోగ కార్యక్రమాల్ని, కొన్ని ఉపాధి కార్యక్రమాల్ని ప్రజలకు కలిగించేటైతే మనీ అనేది వాళ్ళ చేతికి వచ్చేసి మళ్ళీ డిమాండ్ అనేది జరిగి మరి సొసైటీలో ఈ సరఫరాకి డిమాండ్ మధ్య సమతుల్యత అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి జేమ్ కీన్స్ అనేటువంటి ఆయన 1936లో సమగ్ర సిద్ధాంతం అనేటువంటి బుక్లో ఈ విషయాల గురించి క్లారిటీగా తెలియజేయడం అనేది జరిగింది. ఇది కూడా మనకి అర్థశాస్త్ర బోధన నుంచి అడగడం జరిగింది అనమాట. సో సమిష్టి సరఫరాకి తగినంత సమిష్టి డిమాండ్ లేకపోవడం అనేది ఫస్ట్ ఆప్షన్ అన్నాడు. సమిష్టి సరఫరాకి తగిన సమిష్టి డిమాండ్ ఉండడం అన్నాడు. ఉంటే ఇబ్బంది ఏముంది? సరఫరాకి డిమాండ్కి మధ్య కొరిలేషన్ ఈక్వాలిటీ అనేది ఉంటే ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ సమిష్టి సరఫరాకి తగినంత సార్థక డిమాండ్ ఉండటం. సో ఇవా అడిగాడు కాబట్టి మనకు ఆన్సర్ ఏంటంటే సమిష్టి సరఫరాకి సమిష్టి డిమాండ్ అనేది లేకపోవడం అనేది ఆర్థిక మాంద్యానికి కారణం అని చెప్పేసి కీన్స్ చెప్పడం జరిగింది అనమాట. ఇది కూడా మనకు అర్థశాస్త్ర బోధనలో ఇచ్చినటువంటి డైరెక్ట్గా వచ్చినటువంటి బిట్ అనమాట న్యూ బుక్లో. నెక్స్ట్ ఇక్కడ మనకి ద ఫాలోయింగ్ కరిక్యులర్ కాన్సెప్ట్స్ హెల్ప్ స్టూడెంట్స్ టు అండర్స్టాండ్ రెస్పాన్సిబిలిటీ టువార్డ్స్ సొసైటీ. సమాజం పట్ల సో ఈ కింది పాఠ్యాంశ భావనలు విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యతను తెలియజేయడానికి దోహదం చేస్తాయి. సో ఏ పాఠ్యాంశాలు సమాజం పట్ల బాధ్యతను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాయి? సో ఇది మనకి జనరల్గా మనకి సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి కంటెంట్కి సంబంధించినటువంటి బిట్టే. ఇది కూడా విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్. ఇది కూడా మనం ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే విపత్తులు లేకుండా మనం ప్రయత్నం చేయాలి. అలాగే క్లైమేట్లో చేంజెస్ లేకుండా క్లైమేట్ని సమతుల్యంగా ఉంచుకునే విధంగా మనం ప్రయత్నం చేయాలి. అలాగే సామాజిక అడవులను పెంచాలి. సామాజిక అడవులను ఎప్పుడైతే పెంచుతామో అప్పుడు సమతుల్యమైనటువంటి వాతావరణం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వన్యప్రాణి సంరక్షణ అని చెప్పేసి 4 రకాల ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. డిజాస్టర్ మేనేజ్మెంట్, క్లైమేట్, గ్రోయింగ్ ఆఫ్ సోషల్ ఫారెస్ట్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్. ఇవన్నీ కూడా దీనికి ఇంపార్టెంట్ అంశాలుగా మనకి రెస్పాన్సిబిలిటీ, విద్యార్థులకు సమాజం పట్ల బాధ్యతను తెలియజేయడానికి ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి విషయాన్ని మనం గమనించాలి ఫ్రెండ్స్. సో కాబట్టి ఆన్సర్ ABC ఇస్ ద కరెక్ట్ ఆన్సర్గా మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ చూడండి. ఇది మనకి ఎడ్గర్ డే అనుభవశంకుల నుంచి అడిగినటువంటి బిట్ అనమాట. చాలా సందర్భాల్లో కూడా మనం చెప్పుకున్నాం. ఎడ్గర్ డే అనుభవశంక అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి అనేక మోడల్ క్లాస్లో మీకు తెలియజేయడం జరిగింది. పేపర్స్ అనాలిసిస్ చేసేటప్పుడు ఆ త్రిభుజం వేసి కూడా ఆ విషయాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ మనం సరైన సంబంధాలు గుర్తించమంటాడు. ప్రత్యక్ష అనుభవాలు వీటిని డైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అంటాం. పరోక్ష అనుభవాలు వీటిని ఇండైరెక్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పేసి అంటాం. అనియత అనుభవాలు నాన్ ఫార్మల్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పేసి అంటాం. ఆపాదిత అనుభవాలు కాంట్రిబ్యూట్ ఎక్స్పీరియన్స్. మనకి ఈ మూడు తెలిసినవే మనకి అనియత అనుభవాలు అనేది మనకి మెథడాలజీ బుక్లు ఎక్కడ కూడా లేదు. కానీ మనకి నియత విద్య, అనియత విద్య అనేది మనకు తెలుసు. యాదృచ్ఛిక విద్య, నియత విద్య, యాదృచ్ఛిక విద్య ఇవన్నీ కూడా మనకు తెలిసినవే. అయితే మనకి ఇది తెలియకపోయినా కూడా మనకి ఈ మూడు ప్రత్యక్ష అనుభవాలు అంటే ఏంటి? మనం ఆల్రెడీ చెప్పుకున్నది సామాజిక సర్వేలు నిర్వహించడం ప్రత్యక్ష అనుభవాలు. సో ఒకటి సి. పరోక్ష అనుభవాలు అంటే ఏంటి? పరోక్ష అనుభవాలు ఎలా వస్తాయి? మాటల ద్వారా కానీ, పుస్తకాలు చదవడం ద్వారా కానీ, మ్యాగజైన్స్ చదవడం ద్వారా కానీ వస్తాయి. సో పరోక్ష అనుభవాలు వార్తాపత్రిక చదవడం ద్వారా వస్తాయి. సో 2కి A. తర్వాత ఆపాదిత అనుభవాలు చూడండి. సౌర కుటుంబం నమూనాలు తయారు చేయడం వల్ల వచ్చే అనుభవాలు 4కి D తీసుకున్నాం. ఇక్కడ మనం తీసుకున్నట్టయితే 1C అన్నాడు కాబట్టి ఈ రెండు లేవు. 1C అన్నాడు కాబట్టి ఈ రెండు లేవు. 2A కరెక్టే. 3B, 4D. ఇక్కడ 4D ఉంది, 1C, B. ఇక్కడ అనియత అనుభవాల్లో మనం తీసుకున్నట్టయితే ఇక్కడ అనియత అనుభవాల్లో తీసుకుంటే మామూలుగా నియత అంటే ఫార్మల్గా అంటే రెగ్యులర్గా పాఠశాలకు వెళ్ళి మనం చదువుకోవడం. అనియత అంటే పాఠశాలకు వెళ్లకుండా చదువుకునే విషయాలు, సాధారణ సంభాషణలో నుండి నేర్చుకోవడం. నాన్ ఫార్మల్గా యాక్సిడెంటల్గా నేర్చుకున్నటువంటి విధానాన్ని మనం ఇలా చెప్తాం అనమాట. సో కాబట్టి ఆన్సర్ మనకి ఏంటంటే అనియత అనుభవాలు అంటే సాధారణ సంభాషణలో నుండి నేర్చుకోవడం. ఇది మనకి ఫిలాసఫీలో కూడా వస్తుంది అనమాట అనియత అనుభవాల గురించి. సో కాబట్టి ఇక్కడ ఆన్సర్ వచ్చేకి ఫస్ట్గా మనం ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు అనమాట. ఇది డైరెక్ట్ బిట్టే మనకి ఎడ్గర్ డే అనుభవశంకలో ఉంటుందన్నమాట ఫ్రెండ్స్, గమనించాలి. ఇప్పుడు 3 బిట్లు కూడా మనకి సిలబస్ నుంచే అడగడం జరిగింది. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర అభ్యసనకు సంబంధించిన ముఖ్యమైన ఉద్దేశాలు 2వ చాప్టర్ నుంచి అడిగాడు. 2వ చాప్టర్లో ఉద్దేశాల గురించి నేను చాలాసార్లు దాదాపుగా 15-20 రకాల ఉద్దేశాల గురించి చెప్పాను.
ఉద్దేశాల గురించి చెప్పా. ఇవన్నీ కూడా విద్యార్థుల్లో పెంపొందించాలని కూడా చెప్పా. దానికి ఎగ్జాంపుల్స్ కూడా అనేకం ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడండి, విద్యార్థుల్లో పౌరసత్వ విలువను పెంపొందించే డైరెక్ట్ బిట్స్ అనమాట, టెక్స్ట్ బుక్లో ఉన్నాయి. విద్యార్థులు భారతదేశ సంస్కృతిని ప్రశంసించడం, పఠన నైపుణ్యాలు. ఈ పఠన నైపుణ్యాలు అనేది ఉద్దేశం కాదనమాట. ఉద్దేశం అనేది లాంగ్ టర్మ్లో సాధించడానికి వీలుగా ఉంటుంది. పఠన నైపుణ్యాలు షార్ట్ టర్మ్లో సాధించేవి. ఇవి లక్ష్యాలకు సంబంధించినగా మనం చెప్పుకోవచ్చు. సో కాబట్టి ఈ రెండు మాత్రమే ఉద్దేశాలుగా మనం పరిగణిస్తాము. ఏమేంటివి? విద్యార్థుల పౌరసత్వ విలువను పెంపొందించి డైరెక్ట్ బిట్స్ అనమాట. ఇది 2వ చాప్టర్ నుంచి అడిగినటువంటి బిట్. సో A and B అనేది కరెక్ట్ అనమాట. 2 A and B ఇస్ కరెక్ట్ ఆన్సర్. డైరెక్ట్ బిట్ ఇది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, ఇది డైరెక్ట్ బిట్టే. మనకి విలువలు అనే పాఠంలో చాలా సందర్భాల్లో చెప్పాను. మనకి ఆల్రెడీ విలువల గురించి మనకి యూట్యూబ్లో వీడియో కూడా పెట్టి ఒక మార్క్ గ్యారంటీ అని చెప్పేసి, ఆ విలువల నుంచి మనకి దీంట్లోనే 2-3 బిట్లు ఉన్నాయి. దీంట్లో విలువలకు సంబంధించి మనకు ఆల్రెడీ మన యూట్యూబ్లో విలువలకు సంబంధించి 1 గంట వీడియో కూడా ఉందన్నమాట, విలువలకు సంబంధించినటువంటి విషయాలు. ఓటమి ఎరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఏమైనా డైరెక్ట్ కొటేషన్ అనమాట. ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పినటువంటి ఓటమి ఎరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి ఏమన్నా మనం దేన్నైతే ప్రేమిస్తామో, దేన్నైతే ఆరాధిస్తామో, దేన్నైతే కావాలనుకుంటామో అదే విలువ అని చెప్పేసి జాన్ డూయి చెప్పడం జరిగింది అనమాట. సో సమాజంలో ఎక్కువ మంది ఆచరించే ఆదర్శాలు, నమ్మకాలు, విలువలు అని చెప్పేసి కానీ చెప్పడం, ఇవన్నీ కూడా మన విలువల యొక్క డెఫినేషన్స్లో మనం నేర్చుకున్నాం. ఇది కూడా మనకి 2nd చాప్టర్ నుంచి వచ్చినటువంటి బిట్ ఫ్రెండ్స్. తర్వాత బిట్ మనం తీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, RH దవే ప్రకారం. ఇది మనం చాలా సందర్భాల్లో బ్లూమ్స్ టాక్సానమీ గురించి నేను చెప్పాను. ఇది కూడా మన యూట్యూబ్లో మన వీడియో ఉందన్నమాట. మా బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించినటువంటి జ్ఞానాత్మక రంగము, భావవ్యవస్థ రంగము, మానసిక చలాత్మక రంగము, ఇవన్నీ కూడా మనకి ఆల్రెడీ సిలబస్లో ఉన్నాయి అని చెప్పాం. మానసిక చలాత్మక రంగానికి సంబంధించినటువంటి సరైన సమాధానం గుర్తించండి. ఇది మనకి న్యూ టెక్స్ట్ బుక్ అంటే ఏదైతే మనకి 2018 బుక్ ఉందో దాంట్లో లేదు ఫ్రెండ్స్. 2018 బుక్లో లేదు, 2014 బుక్లో ఉంది. నేను చాలా సందర్భాల్లో మీకు తెలియజేశాను, 2014 పుస్తకం కూడా చదువుకోవాలి. చాలామంది ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు ఆ పాత సిలబస్ ఎందుకు సార్, నేను అనేక సందర్భాల్లో కూడా క్లాస్లో చెప్పేటప్పుడు కూడా పాత సిలబస్తో బేసిక్స్తో చెప్తుంటే చాలామంది అపోజ్ చేసినటువంటి విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తున్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి మనం ఎప్పుడైనా కూడా కాన్సెప్ట్ అనేటువంటి దాన్ని బేసిక్స్తో నేర్చుకోవాలి. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి ఈ లక్ష్యాలకు సంబంధించినటువంటి సోపానాలు మనకి 2014 బుక్లో నీట్గా ఇవ్వడం జరిగింది. మనం రాసిన బుక్లో కూడా వాటిని బాక్స్ ఐటమ్స్లో మీకు అందించడం అనేది జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే మనకి నమ్మకంతో ఆ యొక్క మన క్లాసెస్ ఎవరైతే ఫాలో అయ్యారో మంచి మార్క్స్ వాళ్ళు సంపాదించుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఈ విషయాన్ని మీరు గమనించాలి. సో అనుకరణ సంబంధించి ప్రేరేపణ, సాదృశ్య, శక్తి నిర్వహణ అనేటువంటి 2 సోపానాలు ఉంటాయి. హస్తలాఘవం, దిశలను అనుసరించడం, దిశలను పాటించడం, సరైన దాన్ని ఎన్నుకోవడం అనేటువంటి అంశాలు ఉంటాయి. ఉచ్చారణ, క్రమబద్ధం, లయబద్ధం అనేటువంటి 2 అంశాలు ఉంటాయి. స్వశీకరణ, అప్రయత్నంగా చేయడం, సహజంగా చేయడం, అప్రయత్నంగా చేయడం అనేటువంటి అంశాలు ఉంటాయి. ఇవి సోపానాలు. దానికి సంబంధించి ఒక్కొక్క లక్ష్యానికి కొన్ని సోపానాలు అనేవి ఉన్నాయన్నమాట. ఆ సోపానాల ద్వారా అవి సాధించబడతాయి. ఆ సోపానాల నుంచి మనకి అడిగాడు అనమాట. ఆ సోపానాల్లో అడిగాడు. ఇది మనకి 2018 బుక్లో లేదు, 2014 బుక్లో ఉంది. ఆ విషయాన్ని మనం గమనించాలి. ఇది కూడా మనకి 2వ చాప్టర్ నుంచే అడగటం జరిగింది. సో కాబట్టి ఇక్కడ మనకు ఆన్సర్ వచ్చేకి 4 అనమాట. 1C, 2B, 3A, 4D. కరెక్ట్గా మనం 4Dకి పెట్టాం, అలాగే 3Aకి పెట్టాం, 2B, 1C ఇవన్నీ కూడా మనం కరెక్ట్గా సెట్ చేయడం జరిగింది. తర్వాత చూద్దాం. ఇక్కడ చూడండి, సమస్యను విశ్లేషించి కీవర్డ్ అనమాట. కీలకమైన అంశాలను గుర్తించడం, సమస్య ఫలితాన్ని జ్ఞానాన్ని ఎన్నుకోవడం, ఇవన్నీ కూడా ఫలితాన్ని రాబట్టడం, జరగబోయే ఫలితాన్ని చెప్పడం. ఇవన్నీ కూడా నేను చాలా సందర్భాల్లో లక్ష్యాలు స్పష్టీకరణ చెప్పేటప్పుడు వినియోగం అనేటువంటి స్పష్టీకరణ లక్ష్యానికి సంబంధించి ఇవన్నీ చెప్పాం. ఇవి దేనికి ఎందుకు వస్తాయని చెప్పి డైరెక్ట్ బిట్ అనమాట. ఇది ఎక్కడ కూడా ఈ డిఎస్సికి ఏపీలో జరిగినటువంటి డిఎస్సికి వీడు చాలా అదృష్టవంతులు అనమాట. బిట్స్ అన్నీ కూడా ఎక్కడ కూడా పెద్దగా మ్యాచింగ్ లేకుండా, పెద్ద స్టేట్మెంట్స్ లేకుండా డైరెక్ట్ బిట్స్ ఆడటం జరిగిందనమాట. చాలా డైరెక్ట్ బిట్స్ అడిగాడు. అలాగే మనకి విత్ ఇన్ సిలబస్లో నుంచి బిట్స్ రావడం అనేది ఇక్కడ గమనించాల్సినటువంటి విషయం. అన్నీ కూడా తెలిసినటువంటి బిట్సే. ఎవరైతే కొంత నార్మల్గా ప్రిపేర్ అయ్యారో ఎవరైనా కూడా ఈ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా జ్ఞానం, అవగాహన, వినియోగ నైపుణ్యం. ఇది వినియోగానికి సంబంధించింది. ఇవన్నీ కూడా వినియోగానికి సంబంధించినటువంటి స్పష్టీకరణలో ఒక సమస్య పరిష్కారం ఏ విధంగా చేయాలనే దానికి సంబంధించి ఇవన్నీ కూడా వినియోగం అనే దాంట్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. సో కాబట్టి ఆన్సర్ 3గా మనం చెప్పుకోవచ్చు. తర్వాత క్వశ్చన్ తీసుకుందాం.
ఇక్కడ చూడండి, ఇది కూడా మనకి రెండో చాప్టర్ నుంచి చూడండి. రెండో చాప్టర్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకున్నాం. నేను సందర్భాలు చెప్పా 7 నుంచి 8 బిట్లు రెండో చాప్టర్ నుంచి అడుగుతాను. ఇప్పటికి దాదాపు 4 బిట్లు 5 బిట్లు రెండో చాప్టర్ నుంచి అడిగాడు. విద్యార్థులు ఆకురాల్చు అడవులకు చెట్టడవులకు సాధారణ్యాలు గల భేదాలు తెలియజేయడం, ఇదే మన కీవర్డ్. భేదాలు చెప్పడం అనేది దేనికి సంబంధించింది? సో అవగాహనకు సంబంధించింది. ఇక్కడ ఏ రంగం? ఇక్కడ జ్ఞానాత్మక రంగం అడిగాడు. చూడండి, ఈ మోడల్లో కూడా నేను క్వశ్చన్ చెప్పాను అనమాట. ఏ రంగం అని కూడా అడుగుతాడు అనే విషయాన్ని కూడా అనేక సందర్భాల్లో నేను ప్రస్తావన చేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి. కాబట్టి అవగాహన అనేది దేనికి సంబంధించింది? అవగాహన అనేది జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది. కాబట్టి ఇది అవగాహనకు సంబంధించినటువంటి లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణ. సో ఇది జ్ఞానాత్మక రంగానికి సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. సో ఇది డైరెక్ట్ బిట్టే అనమాట. మనకి ఇది సెకండ్ చాప్టర్ నుంచి డైరెక్ట్గా అడిగాడు. ఇప్పుడు దాకా మనకి అవుట్ ఆఫ్ సిలబస్ అడిగిన బిట్స్ అంటే ఏమి కూడా లేవండి. అవుట్ ఆఫ్ సిలబస్ అడిగిన బిట్స్ ఏం లేవు. అన్నీ కూడా మనకి టెక్స్ట్ బుక్స్లోనే 2014 కావచ్చు, 2018లో కావచ్చు, వాటిలో అడిగినటువంటి బిట్సే మనకి అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ చూద్దాం. సామాజిక విలువల గురించి నేను చాలా సందర్భాల్లో చెప్పి, ఇందాక ఒక బిట్ వచ్చింది, ఓటమి ఎరిగిన వ్యక్తి కన్నా విలువలకు ప్రార్థించే వ్యక్తి కన్నా ఆల్బర్ట్ ఐన్స్టీన్ బిట్ వచ్చింది. ఇక్కడ ఇంకో బిట్ వచ్చింది అనమాట. నేను విలువల గురించి చెప్పేటప్పుడు ఒక మార్క్కి గ్యారెంటీ అని చెప్పేసి తమ్మునాయిలు పెట్టేసుకొని మీకు వీడియో తెలియజేయడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్లో విలువల గురించి బిట్లు వస్తాయని చెప్పేసి అనేక సందర్భాల్లో చెప్పాను. సామాజిక శాస్త్రవేత్తల జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా విద్యార్థుల్లో పెంపొందించే విలువ ఏంటి? శాస్త్రీయ వైఖరులు పెంపొందించే విలువ ఇప్పుడు మూఢనమ్మకాలు విస్మరిస్తే ఇన్స్పిరేషన్ వాల్యూస్ అంటే వీటినే ఏమన్నా మన తెలుగులో అర్థం కాకపోతే ఏం చేయాలి? అప్పుడు ఇంగ్లీష్ వర్షన్ తీసుకోవాలి. ఇన్స్పిరేషన్ వాల్యూ. నెక్స్ట్ కల్చర్, సంస్కృతిని పరిరక్షిస్తే కల్చరల్ వాల్యూ. భిన్నంగా ఆలోచిస్తే క్రియేటివ్ వాల్యూ. అలాగే మూఢనమ్మకాలు విస్మరిస్తే సైంటిఫిక్ యాటిట్యూడ్ వాల్యూ. ఇవన్నీ కూడా మనము ఇది విలువలకు సంబంధించిందిగా మనం చెప్పుకోవచ్చు. ఇది ఉత్తేజన పెంపొందించే విలువ. ఆన్సర్ 2 కరెక్ట్. ఇది డైరెక్ట్ బిట్. నెక్స్ట్ చూడండి, అన్నీ కూడా రెండో చాప్టర్ నుంచే దాదాపుగా 10-12 బిట్లు అడిగాడు. ఇప్పుడు దాకా అన్నీ వచ్చిన బిట్స్ ఫస్ట్ 2 బిట్స్ తప్ప మిగతా అన్ని బిట్స్ కూడా రెండో చాప్టర్ నుంచి అడిగాడు. బోధించే లక్ష్యాన్ని రూపొందించడానికి పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు ఏంటి? ఇది కూడా మన టెక్స్ట్ బుక్లో డైరెక్ట్గా ఉన్నటువంటి అంశమే. సో చాలామంది వీటిని నిర్లక్ష్యం చేస్తారనమాట. అందుకే నేను చెప్పాను, డిఎస్సి చదివేటప్పుడు ఎవరైనా కూడా యాస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. మీరు అట్ట చదవాలా? మెథడాలజీ అయినా టెక్స్ట్ బుక్ అయినా కూడా మనం ఎలా చదువుకోవాలంటే అట్ట చదువుకోవాలి. అలా అప్పుడు మాత్రమే ప్రతి అంశాన్ని కూడా మనం బిట్గా ఫ్రేమ్ చేసుకోవాలి. అలా చేసుకున్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ కావడానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇక్కడ మనం ఏ అంశాలు తీసుకోవాలి? విద్యార్థి అవసరాలు ఆలోచనలు తీసుకోవాలి, సామాజిక అవసరాలు తీసుకోవాలి, విద్యా విధానం స్వభావం తీసుకోవాలి, తల్లిదండ్రుల అక్షరాస్తో మనకు పని లేదు. తల్లిదండ్రుల అక్షరాస్తం ఇక్కడ విద్యా విధానం బోధించే అంశానికి సంబంధించి ఆ విద్యా విధానం కానీ సామాజిక అవసరాలు కానీ విద్యా విధానం ఇవన్నీ కూడా మనకు కావాలి. కానీ తల్లిదండ్రుల యొక్క అక్షరాస్తో మనకు సంబంధం అనేది లేదు. కాబట్టి ఏబిసి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఏబిసి 4th ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇది కూడా సెకండ్ చాప్టర్ నుంచి అడిగాడు. సో ఇక్కడికి వచ్చేలేకి మనకి ఎవాల్యుయేషన్లోకి వెళ్ళాడు. ఎవాల్యుయేషన్లో మనకి పాత బుక్లో కానీ ఇది పాత బుక్లో సంబంధించిన బిట్ అనమాట. కొత్త బుక్లో లేదు. ఇది 2014 బుక్లో ఉన్నటువంటి బిట్. 2014 బిట్ అనమాట ఇది. ఈ 2014 బిట్స్ కూడా మనము మన బుక్లో కవర్ చేసి రాయటం జరిగింది. 2014 అంశాలు కూడా. విశ్వసనీయతను నిర్ధారించే పద్ధతులు ఏంటని చెప్పేసి అడిగాడు. దాదాపు 5-6 రకాల పద్ధతులు ఉన్నాయి. దీంట్లో పరీక్ష పునఃపరీక్ష పద్ధతి, సరి బేసి ద్విఖండన పద్ధతి, పుడా రిచర్డ్సన్ పద్ధతి, పునఃవిశ్లేషణ పద్ధతి అనేది మనకి దీంట్లో లేదు. ఈ 3 పద్ధతులు ఉన్నాయి అనమాట. పరీక్ష పునఃపరీక్ష పద్ధతి అంటే ఒకసారి మళ్ళీ పరీక్ష పెట్టి మళ్ళీ అదే పరీక్ష మళ్ళీ పెడితే రెండింటి యొక్క రిజల్ట్ చూడడం అనేది. సరి బేస్ ద్విఖండన అంటే సరి సంఖ్యలో ఉన్నటువంటి క్వశ్చన్స్, బేస్ సంఖ్యలో ఉన్న క్వశ్చన్స్ 2 వేరువేరుగా ఎగ్జామ్ పెట్టి తద్వారా వచ్చే రిజల్ట్స్ని చూడడం. అలాగే పుడా రిచర్డ్సన్ యొక్క సూత్రం ఆధారంగా అక్కడ విశ్వసనీయతను మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ 3 మనకి విశ్వసనీయత సంబంధించిన ఉన్నాయి. ఏబిడిలో ఉన్నాయి. పునఃవిశ్లేషణ పద్ధతి అనేది మనకి లేదు. ఇది కూడా డైరెక్ట్ బిట్టే. సో ఏబిడికి సంబంధించి ఏబిడి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ మనకి టీచింగ్ ఎయిడ్స్లో నుంచి అడిగాడు. టీచింగ్ ఎయిడ్స్లో మనకి విద్యా ప్రమాణాల్లో మనకి 5వ విద్యా ప్రమాణం పటాలకు సంబంధించింది ప్రమాణం. పటాలకు సంబంధించిన విద్యా ప్రమాణాల గురించి చెప్పాం. విద్యా ప్రమాణాలు కూడా బిట్లు అడుగుతాడని చెప్పేసి కూడా మనం చెప్పడం జరిగింది. ఇవ్వబడిన భారతదేశ నదుల పటం సహాయంతో గంగా నది యొక్క ఉపనదుల పేర్లు చెప్పడం. అంటే ఇక్కడ ఏం చేయాలి? పిల్లవాడు పటాన్ని చదవాలంటే ఏం కావాలి? పటం చదవాలంటే మనకేం తెలియాలి? దిక్కులు తెలియాలి, తర్వాత మూలలు తెలియాలి, తర్వాత రంగులు తెలియాలి, తర్వాత రేఖలు తెలియాలి,
ఓకే, తర్వాత స్కేల్ తెలియాలి, ఇవన్నీ కూడా మనకు తెలియాలి. దీన్నే మ్యాప్ లాంగ్వేజ్ అని చెప్పేసి అంటాం అనమాట. సో ఈ మ్యాప్ లాంగ్వేజ్ ఆధారంగా మనం దాన్ని చదివి దాంట్లో ఉన్న విషయాల్ని మనం సులభంగా అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే మ్యాప్ రీడింగ్, మ్యాప్ గుర్తించడం అంటే ఏదో గుర్తు పెడితే మ్యాప్ గుర్తించడం అంట, పటాలు గీయడం అనేది లేదు ఇక్కడ. ప్రశంసా సున్నితత్వం అనేది వేరే కాన్సెప్ట్ అనమాట. సో కాబట్టి ఇది మ్యాప్ చదవడం, ఇది కూడా మనకు డైరెక్ట్ బిట్టే. ఇది విద్యా ప్రమాణాలకు సంబంధించిన టీచింగ్ ఎయిడ్స్ గురించి కూడా మనం చెప్పాం, మ్యాప్ల గురించి డైరెక్ట్ బిట్ ఫ్రెండ్స్. తర్వాత ఇక్కడ చూడండి, సాంఘిక శాస్త్రం, ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించిన బిట్ అనమాట. ఫస్ట్ చాప్టర్ డైరెక్ట్గా మనకు డెఫినేషన్స్ గురించి కూడా మన వీడియో మనం యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరిగింది. డెఫినేషన్ సంబంధించి ఒక గంట మా వీడియో పెట్టాను అనమాట. దాంట్లో నుంచి తప్పనిసరిగా ఒక బిట్ వస్తుందని చెప్పేసి కూడా చెప్పాను డెఫినేషన్స్లో. ఆ డెఫినేషన్స్ బిట్ అడిగారు. ఓకే చూడండి, సాంఘిక శాస్త్రం అంటే సమాజ అధ్యయనం, సమాజ ఏర్పడిన విధానం, సమాజంలో వ్యక్తుల బాధ్యతాయుత ప్రవర్తన తెలియజేసేదే సాంఘిక అధ్యయనం అని చెప్పింది జేఎఫ్ ఫారెస్టర్. ఇది డైరెక్ట్గా డెఫినేషనే. ఇది 2014 బుక్లో ఉంది కానీ 2018 బుక్లో లేదు ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ మనం చెప్పేటప్పుడు ఎప్పుడైనా కూడా పిల్లలకి ఏం చేస్తామంటే ఓకే బేసిక్స్ నుంచి 2014, 2018, 2023 ఏపీ బుక్స్ కూడా మొత్తం మిక్స్ చేసి మీకు తెలియజేయడం జరిగింది. ఎందుకంటే బిట్స్ అలా అడుగుతాడో మనకి ఎగ్జామినేషన్ అయిపోయిన తర్వాత అయ్యో నేను ఆ బుక్స్ చదివితే బాగుండేదే, లేకపోతే ఈ బుక్స్ చదివితే బాగుండేది అనేటువంటి కాన్సెప్ట్లో కాకుండా ముందుగానే మనం అన్ని రకాల ఆయుధాలని సిద్ధం చేసుకొని మన యుద్ధానికి సన్నద్ధం అవ్వాలనే ఉద్దేశంతో మీకు అన్ని అంశాలు కూడా మీకు అందించడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ఫాలో అయ్యారో వాళ్ళు సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ సాంఘిక శాస్త్రం అంటే వ్యక్తికి పరిసరాల మధ్య పరస్పర చర్యలకు సంబంధించింది. ఇది ప్రధానంగా మానవ సంబంధాల గురించి తెలియజేస్తుంది. విద్యాశ్రమం సాంఘిక శాస్త్ర ఆశ్రమం ఒక్కటే విద్యార్థులు ఉత్తమ పౌరులుగా తయారు చేయడం అని చెప్పేసి జాన్ మైకెల్స్ అనే విద్యావేత్త చెప్పాడు. అలాగే వివిధ సామాజిక శాస్త్రాల విషయాలు చెప్పిన దర్పణమే సాంఘిక శాస్త్రం. ఆ సమాచారాన్ని జాగ్రత్తగా సేకరించి విద్యార్థి యొక్క స్థాయికి అనుగుణంగా కుదించి పాఠశాల స్థాయి విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది సాంఘిక శాస్త్రం అని చెప్పేసి జేమ్స్ ఐ చెప్పాడు. దీనికి సంబంధించి నేను కోడ్స్ కూడా చెప్పాను, కొన్ని కోడ్స్ కూడా ఆ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఇలా గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి.